హలో ఎవ్రీవన్. తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. 633 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే చాలామందికి స్టేట్ పీసీఏ సర్టిఫికేట్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అది క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తాను. మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఏమి ఇచ్చారు? డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఫామ్, ఫార్మ్ డి ఉండాలి, ఏది ఉన్నా సరిపోతుందని ఇచ్చారు. దాంతోపాటు అప్లికేషన్ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు అంటే మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్, అంటే తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి అని ఇచ్చారు. వెంటనే ఏమి ఇచ్చారంటే హౌఎవర్ అప్లికెంట్స్ కెన్ రిజిస్టర్ దేర్ సర్టిఫికేట్స్ విత్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ దర్ అప్లికేషన్ అండ్ షుడ్ అప్లోడ్ దిస్ సర్టిఫికేట్ ఆన్లైన్. అంటే మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోయి ఉంటే ఈ డేట్లో అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి అని ఇచ్చారు. సో కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. మీరు అప్లికేషన్స్ మీరు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోండి. అవ్వకపోయి ఉంటే అప్లై చేయండి. అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్ని అప్లోడ్ చేయండి అని చెప్పారు. అది అప్లోడ్ చేసినా సరిపోతుంది. సో ఆల్ ది బెస్ట్. కంగారు ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళి అప్లై చేయండి. అప్లై చేసిన అప్లికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.